కరీంనగర్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎమ్మెల్యే గంగుల కార్యాలయంపై దాడికి నిరసనగా కరీంనగర్ బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో కరీంనగర్ లో భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను హౌస్ అరెస్టు చేశారు. నల్ల జెండాలతో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలుపుతున్నారు. తనను నిర్బంధించడంపై గంగుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ క్యాడర్ మొత్తం పలుకొట్టిండ్రు. మీరు యాక్షన్ తీసుకోవాలి. చట్టాన్ని కాపాడాల్సిన మీరే, చట్టాన్ని చేతులు తీసుకునే విధంగా చేయకండి. ఒకవేళ మీకు తెలియక జరిగిందని నేను అంటుకుంటా, డెఫినెట్గా వాళ్ళు యాక్షన్ తీసుకోండి, పునరావృతం కాకూడసుకోండి. ప్రజల ఆస్తుల రక్షణ కల్పించేది మీరే, కానీ ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకోకుండా అని చెప్పి నేను కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నా కూడా బంధు సత్యాన్ని పాటిస్తారు. ఎందుకంటే బంధు వాళ్ళు కూడా నాకు చెప్పారు, ఇవాళ ఎమ్మెల్యే ఆఫీస్ దాడి చేస్తారు, రేపు మాంసం దాడి చేస్తారు కదా, మా మాస్టర్ డోర్ రక్షణ. కాబట్టి డెఫినెట్ గా ప్రభుత్వం కళ్ళు ఇవ్వాలంటే మీరు బంధు పాటిస్తుంది. అల్టిమేట్ గా రేపు రాబోయే కాలంలో అధికారం మాకేస్తారు కాబట్టి మా టార్గెట్ మమ్మల్ని టార్గెట్ చేస్తారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు స్వాగతిస్తున్నామంటే ఏం చెప్పబోతాం మనం? దాడులు స్వాగతిస్తామా? బట్ దయచేసి చెప్తున్నాము, ఇది ఎవరైనా కానీ, ఏ పార్టీ కానీ, కరీంనగర్ ప్రజలు, కరీంనగర్ జిల్లా, కరీంనగర్ హెడ్ క్వార్టర్ ఇది. కాబట్టి ఇక్కడ శాంతియుత వాతావరణం నెలకొనే విధంగా అన్ని పార్టీలు సాధించాలి. 10 సంవత్సరాలు మేము కూడా ప్రభుత్వాలు ఉన్నాము, ఎప్పుడు జరగలేదు. ప్రభుత్వాలు మేము ఉన్నప్పుడు ఇక్కడ జరగలేదు. మీరు ప్రభుత్వం ఉన్నది ఎందుకంటే జరుగుతుంది, ఇది జరగకూడదు. చాలా కంట్రోల్ పెట్టుకున్నాం. మేము కంట్రోల్ ఉండాలి, ప్రజలకు భద్రత కల్పించాలి. 10 సంవత్సరాలుగా మేము ఉన్నాము, 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాము, ఎప్పుడు ఇలాంటి సంగతి జరగలేదు. మా మీద చాలా విమర్శలు చేసిండ్రు, కానీ మేము ప్రభుత్వం ఉన్నాం కాబట్టి మేము చూస్తూ ఊరుకున్నాము. కానీ మేము ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళని కొట్టలేదు, ధ్వంసం చేయలేదు, వాళ్ళు ధ్వంసం చేయలేదు, ఏం చేయలేదు. కాబట్టి ప్రభుత్వం ఉన్నాం కాబట్టి ప్రజల ఆస్తుల రక్షణ కల్పించాలని మేము, మీరు ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ విఫలమైందని మేము. కరీంనగర్ లో తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు. ఎమ్మెల్యే క్యాంపస్ పై దాడులు జరిగింది. దాని నేపథ్యంలో అయితే మన కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చారు. బంద్ నిర్మించిన బదులు ప్రస్తుతం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్ చేశారు. చెప్పండి, ఇప్పటికైతే ధ్వంసం చేశారు, బంద్కు పిలిపించారు, అరెస్ట్ చేస్తారు. ఎలా చూస్తున్నారు? మా క్యాంపస్ దాడి చేసినందుకు మాకు బాధ లేదు, కానీ ఇలాంటి క్యాంపస్ మీద రేపు వ్యక్తిగతమైన ఏమైనా ఆస్తుల మీద దాడి చేయొద్దని ఉద్దేశించి మేము ఎందుకు బల్పించాం అంటే, ప్రజల ఆస్తి కాపాడండి, ప్రజల ఆస్తి మీద ధ్వంసం జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజు మేము బంధు పిల్లలు చేసి వాతావరణం నెలకొంది. పోలీసులు ఎక్కడెక్కడ రవిశంకర్ అరెస్ట్ చేస్తారు. ఒక బీజేపీ దాడులను కూడా కాంగ్రెస్ ఒక ఎమ్మెల్యే కూడా దీన్ని బీజేపీకి సపోర్ట్ గా వ్యాఖ్యలు చేస్తారు. దీన్ని ఎలా చూస్తారు? నేను అదే అంటే విధ్వంసం కోరుకుంటారు. మీరు ప్రజల ఆస్తి కాలబెడతారా? విమర్శ చేస్తే ప్రజలందరూ కొడతారా, చంపుతారా? ఇది కొనసాగద్దు కదా, ఇది బీహారా. సో ఈ విధ్వంసం జరగకూడదు ఉద్దేశంతో మేము కోరుతున్నాము. ఉద్రిక్త వాతావరణం ఉండకూడదు అని చెప్పి కోరుకుంటున్నాం. మాటలు మాట్లాడుతున్నాం, దేశంగా సిద్ధమన్నాము. అవసరం కేంద్ర మంత్రి బండి సంజయ్ దీన్ని మీరు అనిపిస్తుంది. దాడికి చాలా మంది ప్రతి దాడి ఉంటారు, మాకు తెలియదు. ఇంట్లో అన్ని ఎందుకు తెలుసు, ఎడి తీసుకుపోతాం దాడికి. ప్రతి దాడి మీరు కొడితే మేము కొడతాం, మేము కొడితే కొడుతుంది. ఎక్కడా పోతుంది? లాస్ట్ నష్టపోయి ప్రజల ఆస్తులే కదా, ఇది కోరుకోవద్దు కదా, ప్రజల ఆస్తులు కాపాడాలి కదా. అది చూద్దాం. బండి సంజయ్ గారు ఒక బాధ్యత ఎవరు, ప్రజాస్వామ్యంలో కాపాడాలి, చట్టాన్ని కాపాడాలి. వారిట మాట్లాడదు ఎట్లా? కాబట్టి ఇరు పక్షాలు కూడా ఇటువంటి మాట్లాడకూడదు. కరీంనగర్ స్వేచ్ఛాయుత వాతావరణంలో, శాంతియుత వాతావరణం ఉండే విధంగా చేస్తుంది. కేటీఆర్ గారిని ఒక పుట్టుక గురించి బండి సంజయ్ మాట్లాడుతుంది. అదే కదా, అక్కడ మూలం అక్కడే కదా. తండ్రి తల్లి ఇష్యూ కూడా, తల్లి విషయంలో, తల్లిదండ్రుల విషయం వ్యక్తిగతంగా మాట్లాడే వారికి ఎక్కడైనా ఎవరికైనా కోపం వస్తాయి కదా. రాజకీయాలు పక్కన పెడితే వ్యక్తిగత విమర్శ చేస్తే ఎవరైనా ఊరుకోరు కదా. కాబట్టి ఇది వ్యక్తిగతంగా విమర్శ చేయకూడదు, రాజకీయ పరంగా విమర్శ చేసుకోవాలని చెప్పడం ఇది పక్కన. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సేమ్ బీజేపీ సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నారు? అల్టిమేట్ గా 80% పార్టీలుగా మా మీద ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది, దాని మీద ఎదుర్కొంటుంది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటి దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొని మనం చూస్తున్నాము. భారీగా అభిమానులు, కార్యకర్తలు గంగుల కమలాకర్ నివాసానికి చేరుకున్న నేపథ్యంలో మొత్తం మీద పోలీసులు పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వాళ్ళ అనుచరులు అయితే ఇప్పటికే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. మొత్తం మీద ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై బీజేపీ కార్యకర్తలు దాడికి నిరసనగా కరీంనగర్ బంద్కు పిలవడంతో మరి ఒక ఉద్రిక్త వాతావరణం, ఒక హై టెన్షన్ నెలకొందని చెబుతూ కెమెరా వ్యక్తితో అసీం రాజు.